నలుగురు ప్రభుత్వోద్యోగులకు బేడీలు. ఆదిత్య, కేశవసాయి, రవి, రఘుపతి, సంగు గణేష్ గొర్రెల పంపిణీ కేసులో సర్కార్ చర్యలు. పరాల్లో ప్రధాన నిందితుడు మొబిన్, ఆయన కుమారుడు థర్డ్ పార్టీకి బాధ్యతలు అప్పగించడంతో అవినీతి షురు. దర్యాప్తు వేగవంతం చేసిన గచ్చిబౌలి ఠాణా ఏసీబీ బృందాలు. త్వరలో రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆధారాలు సేకరణ అంట. గొర్రెల పంపిణీ స్కామ్లో గతంలో జరిగింది. ఒక్కొక్క స్కామ్ మొత్తం బయటికి వస్తూ ఉన్నది. గొర్రెల పథకంలో అక్రమాల కేసులో ఏసీబీ నలుగురు ప్రభుత్వోద్యోగులను అరెస్ట్ చేసింది. ఏపీ రైతుల నుంచి కొనుగోలు చేసిన గొర్రెలకు సంబంధించి కాంట్రాక్టర్ మొబిన్, అతని కుమారుడు 2.10 కోట్లను దారి మళ్లించగా వారికి వేర్వేరు శాఖలకు చెందిన నలుగురు అధికారులు సహకరించినట్టు నిగ్గు తెలిసిన ఏసీబీ వారిని గురువారం అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో కామారెడ్డి ఏరియా వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి రవి, మేడ్చల్ డివి అండ్ ఏహెచ్ఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ ఎం ఆదిత్య, కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ విభాగంలో డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్గా కొనసాగుతున్న పి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ ఉన్నారు. వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మొబిన్, అతని కుమారుడు పరారీలో ఉన్నారు. ఏసీబీ ప్రత్యేక బృందాలు వీరిని గాలిస్తున్నాయి. మొబిన్ సూచనల మేరకే పైన పేర్కొన్న నలుగురు ప్రభుత్వోద్యోగులు వ్యవహరించినట్లు ఏసీబీ విచారణ తేలింది. రూపాయలు 2.10 కోట్లను ఏపీ రైతుల ఖాతాలకు కాకుండా ఎవరి బ్యాంక్ అకౌంట్లను దారి మళ్లించారనేది ఇంకా తేలాల్సి ఉన్నది. ఏసీబీ ప్రాథమిక విచారణలో గొర్రెల కొనుగోళ్ల బాధ్యతను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్లనే అవినీతి జరిగినట్టు తేలింది. ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాక ఈ కేసులో రాజకీయ నాయకులు వారి అంచెల ప్రమేయంపై ఆధారాలు సేకరించే దిశలో ఏసీబీ అడుగులు వేస్తోందంట. అసలేం జరిగింది? కాంట్రాక్టర్ మొబిన్, ఆయన కుమారుడు పలు ప్రభుత్వ విభాగాలతో ఏర్పాటైన బృందాలతో కలిసి గత ఏడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలం ఏపీలో పర్యటించారు. పల్నాడు, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతంలోని 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు 2793 గొర్రెలు సేకరించారు. బిల్లుల చెల్లింపులకు రైతుల బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను ప్రభుత్వాధికారులు సేకరించారు. అయితే రైతులకు దక్కాల్సిన 2.10 కోట్లను ప్రైవేట్ వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు తరలించారు. ఎంతకు తమ ఖాతాలకు డబ్బులు రాకపోవడంతో రైతులు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్తో ఆరా తీశారు. నగదు చెల్లింపులు పూర్తయినట్టు అధికారులు తేల్చి చెప్పడంతో బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని సమగ్ర దర్యాప్తుకు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఏసీబీ అధికారులు గచ్చిబౌలి ఠాణా నుంచి రికార్డులను స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారంట. దర్యాప్తు మొదలు పెడితే మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు దొరికినారు, నలుగురు దొరికినారు. ఇంకా మొబిన్, ఆయన కుమారుడు ఇంకా పరారులో ఉన్నారంట. సో గొర్రెల పంపిణీ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సరే, ఎవరినైనా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా వెతుక్కుంటూ పోవాలి. ప్రతి ఒక్క పథకంలో స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో అధికారుల ప్రమేయం ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ల ప్రమేయం ఉంది. ఒక్కొక్కరిని పోయి తీసుకొని లోపడేస్తే ఇప్పుడు పనిచేస్తున్న అధికారులకు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది.